వైభవ్ సూర్యవంశీ. ఇకపై మీరు ఈ పేరుని వింటూనే ఉంటారు, ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ కి కేవలం 3వ మ్యాచ్ మాత్రమే. ఇక ఈ యంగ్స్టర్ కేవలం 14 సంవత్సరాల 32 రోజుల వయసు కలిగిన కుర్రాడు. కేవలం 1 హ్యాండెడ్ గా రాజస్థాన్ రాయల్స్ కి 35 బంతుల్లోనే భారీ సెంచరీని నమోదు చేశాడు. ఇందులో 11 సిక్సర్లు, 7 ఫోర్లు. రాజస్థాన్ రాయల్స్ కి 10 ఓవర్లోనే మ్యాచ్ ను పూర్తిగా రాజస్థాన్ వైపు తిప్పేశాడు. అయితే ఈ యంగ్స్టర్ కేవలం 35 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీని క్రికెట్ చరిత్రలోనే నమోదు చేశాడు. ఇక ఫస్ట్ ప్లేస్ లో క్రిస్ గేల్ 30 బంతుల్లో కొడితే రెండో స్థానంలో వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు. అయితే ఈ మ్యాచ్ లో ముందుగా గుజరాత్ టైటన్స్ 210 పరుగుల భారీ స్కోర్ ని రాజస్థాన్ ముందు ఉంచడం జరిగింది. ఇక ఈ స్కోర్ ని వీళ్ళు ఛేదిస్తారా అనే సందేహం, ఎందుకంటే ఇప్పటికే వరుసగా 5 మ్యాచ్ల్లో వీళ్ళు చేస్ చేయలేక ఓడిపోయి వస్తున్నారు. ఈ మ్యాచ్ కూడా అలాగే జరుగుతుందా అనుకున్న సమయంలో యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ ని నిలబెట్టారని చెప్పాలి. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ ప్రతి ఒక్క బౌలర్ ని అటాక్ చేశాడు. ఇక భయం లేదు, పెరుకు లేదు, ఇంటర్నేషనల్ బౌలర్స్ అనే భయమే లేదు. సిక్సర్ల మోత మోగించాడు. ఈ మ్యాచ్ లో 15.5 ఓవర్స్ లోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్ భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఈ మ్యాచ్ అనంతరం పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో మాట్లాడుతూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన వైభవ్ సూర్యవంశీ అక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఇంటర్నేషనల్ బౌలర్స్ ని ఫేస్ చేస్తున్నప్పుడు నీకు ఎటువంటి భయం కలగలేదా? దీనికి ఆన్సర్ గా వైభవ్ సూర్యవంశీ మాట్లాడుతూ, ఇక్కడ వేస్తుంది ఇంటర్నేషనల్ బౌలర్ అని నేను చూడలేదు, కేవలం బాల్ ని మాత్రమే చూసి ఆడానని వైభవ్ సూర్యవంశీ అయితే చెప్పాడు. ఈ కాన్ఫిడెన్స్ అలాగే ఆట తీరు మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ క్రికెట్ అప్డేట్స్.